హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం 24th జూన్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. అయితే మా యూట్యూబ్ ఛానల్లో, మా జయదేవ్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ప్రతిరోజు అంటే మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఏపీ స్టేట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఏపీ న్యూస్ అనేది ఎక్కువగా కవర్ చేస్తూ ఉంటాము. సో ఈ ఎగ్జామ్స్కి మెయిన్ ఫోకస్ చేస్తూ ఈ కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా మా యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు 24th జూన్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు అందరూ న్యూస్ పేపర్స్లో చూసే ఉంటారు, మన భారతదేశంలోనే అంటే ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీకి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ అనేది మన భారతదేశంలో అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. అంటే మామూలుగా గోల్డ్ మైనింగ్కి సంబంధించి ప్రభుత్వ రంగాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట కంపెనీస్. అలా కాకుండా ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీ అనేది ఈ గోల్డ్ మైనింగ్కి సంబంధించిన ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది అనమాట. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంటే కర్నూలు. సో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో రీసెంట్గా మన భారతదేశంలోనే మొట్టమొదటి అనమాట ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి. ఎందుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అని చెప్పి దీని మీద ఫోకస్ చేస్తున్నాము అని అంటే ఏం లేదు, ఆల్రెడీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో మన భారతదేశం మొత్తానికి గోల్డ్ మైనింగ్ చేసి, ఇప్పుడు ఫర్ సపోజ్ అది వచ్చేసరికి కర్ణాటకలో ఉంది. కానీ ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేవి కర్ణాటకలో ఉన్నాయి అని చెప్పి మనందరికీ తెలుసు. కానీ 2000లో ఈ ప్లాంట్ అనేది ఆగిపోయిందనమాట. సో స్వాతంత్రం తర్వాత వచ్చిన మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ అనమాట. ఈ సంస్థ పేరేంటి అంటే జియో మైసూర్ అనే ఒక సంస్థ. ఏదైతే ఈ సంస్థ ఉందో మన భారతదేశంలోనే మొట్టమొదటి గోల్డ్ ప్లాంట్ అనేది ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో రాబోతుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది శంకుస్థాపన అనేది జరగబోతుంది. సో మన చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారనమాట. దీన్ని ఇనాగరేట్ అనేది ఈరోజు చేయబోతున్నారు, 24 జూన్ అనమాట. అయితే ఈ ప్లాంట్కి మొత్తం బంగారం శుద్ధి చేయడం, ఇప్పుడు మనకి బంగారం అనేది డైరెక్ట్గా గోల్డ్ అనేది దొరకదనమాట. సో భూమిలో ఈ బంగారం అనేది ఎలా ఉంటుంది, ఇంప్యూరిటీస్తో కలిపి ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ ప్యూరిఫై చేయాలన్నమాట. మరి దీనికి ఎంత సామర్థ్యం ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఈయన ఇనాగరేట్ చేయబోతున్నారు ఈరోజు ఈ ప్లాంట్ని. అయితే డైలీ అంటే రోజుకి 1000 టన్నులు సామర్థ్యం అనేది దీనికి ఉందన్నమాట. అయితే డైరెక్ట్గా గోల్డ్ అనేది మనకి డైరెక్ట్గా దొరకదు. దాన్ని ఏం చేయాలి, ప్యూరిఫికేషన్ అనేది చేసి గోల్డ్గా మార్చాలన్నమాట. సో భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ బంగారం మైనింగ్ ప్రాజెక్ట్ ఎక్కడ రాబోతుంది అని అంటే కర్నూలు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో రాబోతుంది అనమాట. అయితే రోజుకు 2500 టన్నుల సామర్థ్యాన్ని విస్తరణ కోసం శంకుస్థాపన కార్యక్రమం అనమాట. మామూలుగా అయితే దీని కెపాసిటీ ఎంత, 1000 టన్నులు. ఇప్పుడు దీన్ని ఇంకా అప్డేట్స్ అనేవి చేస్తున్నారనమాట. ఎంత సామర్థ్యం అంటే 2500 టన్నులు అనేది సామర్థ్యం తీసుకురావాలి అని చెప్పి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. సో ఈరోజు లాంచ్ చేసిన తర్వాత దీన్ని అప్డేట్స్ అనేది చేయబోతున్నారు. ఈ అప్డేట్స్ వచ్చేసరికి 2500 టన్నులు అనేది అప్డేట్ చేస్తారనమాట. సో మనకి గుర్తుంటే కనుక మామూలుగా మన భారతదేశం మొత్తంలో ఈ గోల్డ్ అనేది ఎలా వస్తుంది అని అంటే ఎక్కువగా మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం అనమాట. ఎగుమతులు దిగుమతులు అంటాం కదా, ఎక్కువగా దిగుమతులు, ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటున్నాం మనం గోల్డ్ని. అంటే మనం భూమిలో నుంచి మైనింగ్ చేసి గోల్డ్ తీయటం కన్నా వేరే కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకునే గోల్డ్ అనేది ఎక్కువగా ఉంది మన భారతదేశంలో. ఎంత అంటే 800 కన్నా ఎక్కువ టన్నులు మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నామని అంటే దిగుమతి చేసుకుంటున్నాం. సో దీన్ని
మార్చడానికి మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రంగం ఏం చేస్తుంది అని అంటే ఒక ప్లాంట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతుంది అనమాట. ఎక్కడ? కర్నూలులో. సో ఈరోజు శంకుస్థాపన అనేది జరగబోతుంది. సో అది న్యూస్ అనేది రావటం జరిగింది. ఆ ప్లాంట్ ఫోటో కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఆ కంపెనీ పేరు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కంపెనీ పేరేంటి? జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్. మరి ప్రైవేట్ సెక్టార్ కంపెనీ అంటున్నాం కదా, ఈ కంపెనీ పేరు మనకి గుర్తుంచుకోవాలన్నమాట. ఈ కంపెనీ అనేది ఈ ప్లాంట్ని ఇక్కడ కర్నూలులో లాంచ్ చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారి కాబట్టి ఇంపార్టెంట్. ఎందుకు? స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటిది ఇది. మరి ఇంతకు ముందు ఏమున్నాయంటే చెప్పాను కదా ఆల్రెడీ, కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. కానీ దీని పని మొత్తం వర్క్ అంతా ఆగిపోయిందనమాట. ఎప్పుడు 2000లో ఆగిపోయింది. కాబట్టి మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ప్రైవేట్ సంస్థ ఈ గోల్డ్ ప్రాజెక్ట్ అనేది, మైనింగ్ ప్రాజెక్ట్ అనేది మన కర్నూలులో లాంచ్ చేసిందనమాట. సో ఎక్కడ అంటే పగిడిరాయి గ్రామం. ఈ గ్రామం పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. ఇది కర్నూలు జిల్లాలోని, కర్నూలు అని చెప్పి ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. పగిడి రాయి. సో ఈ గ్రామంలో మరి గోల్డ్ని తీసి ఏం చేస్తారు? జస్ట్ దాన్ని ప్యూరిఫై చేసి ఏం చేస్తారంటే మనందరికీ తెలుసు కదా, ఈ గోల్డ్ బిస్కెట్స్ ఫామ్లో మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని మార్కెట్లోకి వదులుతారనమాట. సో ప్రైవేట్ సంస్థ పేరు గుర్తుంచుకోవాలి. ఎక్కడ రాబోతుందో ఇంపార్టెంట్. అట్లాగే ఏ కంపెనీ తీసుకొస్తుందో ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటిది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా దీంట్లో మనం ఈ టాపిక్లో క్వశ్చన్ అనేది ఏ రకంగా అయినా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చీఫ్ గెస్ట్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు. సో ఆల్రెడీ మనం చూసాము నిన్న, అంటే 23 జూన్ 2026 సాయంత్రం న్యూఢిల్లీలో, ఈవినింగ్ టైంలో న్యూఢిల్లీలో పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది. ద్రౌపది ముర్ము గారు పద్మ అవార్డ్స్ని అవార్డు చేయడం జరిగింది. సో ఎంతమందికి ఇచ్చారంటే ఒక 66 మందికి ఇచ్చారనమాట. ఈ ప్రదానం చేశారు ఈ పురస్కారాలని, ఈ అవార్డ్స్ని. మొత్తం ఈ సంవత్సరం యొక్క పద్మ అవార్డ్స్ గుర్తుంటే కనుక మీకు 131 పద్మ అవార్డ్స్ అనేది 2026 సంవత్సరానికి ఇవ్వటం జరిగింది. సో వీళ్ళల్లో ఒక 66 మందికి మాత్రం నిన్న ద్రౌపది ముర్ము గారు ఎవరిస్తారు ఈ పద్మ అవార్డ్స్ అంటే ప్రెసిడెంట్ ఇస్తారనమాట. ప్రెజెంట్ మనకి ప్రెసిడెంట్ ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైనా చూస్తే కనుక మురళీ మోహన్ గారికి అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ సంవత్సరం ఏ అవార్డ్స్ ఇచ్చారు? పద్మశ్రీ ఇచ్చారనమాట. వీళ్ళిద్దరికీ పద్మశ్రీ. ఇక్కడ ఈ ఫొటోస్లో చూస్తే కనుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పద్మ విభూషణ్ ఇస్తున్నారు. ఎవరికి? జస్టిస్ కేటీ థామస్. నెక్స్ట్ ఈ పర్సన్ వచ్చేసరికి పద్మ భూషణ్ తీసుకుంటున్నారు. ఎవరు అంటే క్యాన్సర్ వైద్య నిపుణులు, అంటే క్యాన్సర్ ఏవైతే సెంటర్స్ ఉంటాయో డాక్టర్ అనమాట. నోరి దత్తాత్రేయుడు, ఆయన పేరు వచ్చేసరికి ఏంటి? నోరి దత్తాత్రేయుడు ఈయన అనమాట. ఈయన పద్మభూషణ్ తీసుకుంటున్నారు, ఈయన పద్మ విభూషణ్ అనేది తీసుకోవడం జరిగింది. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మురళీ మోహన్ గారికి అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ అనేది ఇవ్వటం జరిగింది అనమాట. టోటల్గా పద్మ అవార్డ్స్ ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు అంటే 131 మందికి ఇవ్వటం జరిగింది. సో ఉమెన్స్ వచ్చేసరికి మనందరికీ తెలుసు 19 మంది ఉమెన్స్ ఉన్నారు ఈ పద్మ అవార్డ్స్లో. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇది క్లియర్గా డిస్కస్ చేసాం అనమాట. నెక్స్ట్ సేమ్ ఈ అవార్డ్స్ వీళ్ళ పేర్లు అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో చూస్తే కనుక పద్మశ్రీ పురస్కారాలు మొత్తంగా పద్మశ్రీ, మనం ఇక్కడ ఈ పద్మ అవార్డ్స్లో ఏ అవార్డ్స్ గుర్తుంచుకోవాలి అని అంటే పద్మ విభూషణ్ అలాగే పద్మభూషణ్, ఈ రెండు గుర్తుంచుకోవాలి. పద్మశ్రీ కేటగిరీలోకి వచ్చేసరికి మనం కొంతమందిని మాత్రమే గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే కొంతమంది అని చెప్తున్నానంటే
మించి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఈ 100 మంది పేర్లు అనేది గుర్తుంచుకోవడం మనకి చాలా కష్టం కాబట్టి ఓన్లీ పద్మవిభూషణ్ అలాగే పద్మభూషణ్ అవార్డ్స్ గుర్తుంచుకుంటే చాలు. అలాగే ఈ పద్మ అవార్డ్స్లో స్పోర్ట్స్లో ఎవరికైతే వచ్చినాయో ఈ పద్మ అవార్డ్స్ ఇవి కూడా గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. అంటే టోటల్ అవార్డ్స్లో ఈ స్పోర్ట్స్ కేటగిరీకి ఎవరైతే అవార్డ్స్ తీసుకున్నారో ఈ సంవత్సరం వీళ్ళవి మాత్రమే పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. సో అయితే జార్ఖండ్కి సంబంధించిన చెప్పాను కదా కొంతమందిని మాత్రమే మనం గుర్తుంచుకోవాలి అని చెప్పి. జార్ఖండ్కి సంబంధించిన మాజీ సీఎం దివంగత సింబు సోరెన్, మనందరికీ తెలుసు కదా హేమంత్ సోరెన్ వాళ్ళ ఫాదర్ అనమాట. ప్రజెంట్ జార్ఖండ్కి చీఫ్ మినిస్టర్ ఎవరు అని అంటే హేమంత్ సోరెన్. వాళ్ళ ఫాదర్కి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన చనిపోయారు కాబట్టి వారి తరపున పద్మభూషణ్ నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్టు ఈ న్యూస్లోకి రావటం జరిగిందనమాట. అది పద్మ అవార్డ్స్కి సంబంధించిన రీసెంట్ న్యూస్ అనమాట. మనం కేవలం పద్మభూషణ్ మాత్రమే గుర్తుంచుకోవాలి. మరి ఇంకా ఎక్కువ ఏమైనా గుర్తుంచుకోవాలి అని అంటే స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళని గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ న్యూస్ చూస్తే కనుక మన కడపకి సంబంధించిన ఎవరు కడప మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కడప జిల్లాకి సంబంధించిన బౌలర్ ఈవిడ పేరేంటి శ్రీచరణి. ప్రెజెంట్ ఉమెన్స్ క్రికెట్లో ఐసీసీ ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్ ఎక్కడ జరుగుతుంది ఈ సంవత్సరం? హోస్ట్ ఎవరు? ఇంగ్లాండ్ అండ్ వేల్స్. ఎక్కడ జరుగుతుంది? ఇంగ్లాండ్ అండ్ వేల్స్. ఏదైతే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఐసీసీకి సంబంధించిన ఏంటిది T20 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది హోస్ట్ ఎవరు ఈ సంవత్సరం అంటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్. అయితే ఇందులో ఏదైతే ఈ టోర్నమెంట్ జరిగిందో ఈ ఛాంపియన్షిప్ జరిగిందో ఎవరైతే బౌలర్స్ ఉంటారు కదా వరల్డ్ వైడ్ బౌలర్స్ కేటగిరీలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మన భారతదేశానికి సంబంధించిన ఈవిడ పేరేంటి శ్రీచరణి గారు టాప్ బౌలర్గా ర్యాంకింగ్స్ అనేది రావటం జరిగింది. సో ఈవిడికి మొత్తం పాయింట్స్ వచ్చేసరికి 753 పాయింట్స్తో టాప్లో ఉన్నారు. ఎవరు? మన భారతదేశానికి మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకి సంబంధించిన శ్రీచరణి గారు టాప్లో ఉన్నారనమాట. మరి ఎవరిని మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఈ టాప్ ఎవరో చదివేసి వదిలేస్తాం, ఇది మాత్రమే గుర్తుంటుంది. కానీ ఈవిడ ఎవరిని సర్పాస్ చేసిందో మర్చిపోతాం. కానీ మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఏమడుగుతారంటే ఎవరు సెకండ్ పొజిషన్లో ఎవరున్నారో కూడా అడుగుతారనమాట. సో సెకండ్ పొజిషన్లో ఇంగ్లాండ్కి సంబంధించిన చార్లీ డీన్. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? ఇంగ్లాండ్కి సంబంధించిన చార్లీ డీన్ని ఈవిడ సర్పాస్ చేసి వరల్డ్లోనే టాప్ బౌలర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేశారంటే T20 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో ఐసీసీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. థర్డ్ పొజిషన్లో సేమ్ ఇంగ్లాండ్కి సంబంధించిన లిండ్సే స్మిత్ అనమాట. సో ఈ 3 పేర్లు మనం గుర్తుంచుకోవాలి కంపల్సరీగా. సెకండ్ పేరు కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే మనకి మన భారతదేశ సంతతికి సంబంధించిన ఆరిజిన్స్కి సంబంధించిన మహిళ అని గుర్తుంటుంది, కానీ ఎవరిని సర్పాస్ చేశారో గుర్తుండదు. సో చార్లీ డీన్ కూడా సెకండ్ పొజిషన్లో సర్పాస్ చేయబడింది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో శ్రీచరణి ఈవిడ ఎక్కడి నుంచి అని అంటే కడప ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లేయర్ అనమాట ఈవిడ. నెక్స్ట్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్. ఇది కూడా క్రికెట్కి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్నమాట ఆంధ్ర ప్రీమియర్ లీగ్. అయితే ఇది ఫైనల్స్లోకి వచ్చేసిందనమాట. అంటే ఇక మీద ఈ వారంలో అంటే ఈ నెక్స్ట్ వీక్లో ఏదైతే జరుగుతాయో ఇవన్నీ కేవలం అమరావతి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది కదా, ఆ హెడ్ క్వార్టర్స్ ఉన్న అమరావతి స్టేడియంలో ఆ స్టేడియంలో మాత్రమే ఈ మ్యాచెస్ అన్నీ జరుగుతాయని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి రావటం జరిగింది. నేటి నుంచి వారం రోజులు సందడి అని చెప్పి న్యూస్లోకి రావటం జరిగింది. ఏంటి అని అంటే ఏపీఎల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి?
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనమాట. మంగళగిరి ఏసీఎస్ స్టేడియం వేదిక మ్యాచ్ అనమాట. సో అమరావతి మంగళగిరికి సంబంధించిన ఈ స్టేడియంలో మ్యాచెస్ అనేవి రెగ్యులర్గా ఈ వీక్ మధ్యాహ్నం ఒక మ్యాచ్ జరుగుతుంది, ఈవినింగ్ ఒక మ్యాచ్ అనేది జరుగుతుంది అనమాట. డైలీ 2 మ్యాచెస్ అనేవి కంపల్సరీగా ఈ వీక్ అనేది ఉంటుంది అని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగిందనమాట. సో ఈ స్టేడియం ఎక్కడుందో ఇంపార్టెంట్, మంగళగిరిలో ఉంది. సో ఈ ఏపీఎల్ అంటే ఏంటి, ఆంధ్ర ప్రీమియర్ లీగ్. మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకేంటి అంటే విన్నర్స్ ఉంటారు కదా, ఈ 1 వీక్ అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారో ఉంటుంది. సో ఆ విన్నర్స్ని తెలుసుకోవాలి. అలాగే ఎవరైతే సెకండ్ పొజిషన్లో ఉంటారు కదా, ఈ సెకండ్ పొజిషన్ ఏ టీంలో ఉంటుందో కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో దీని తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ ఈ న్యూస్ అనేది రిపీట్ అవుతుంది, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం గుర్తుంచుకోవాల్సింది ఏ స్టేడియంలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అట్లాగే ఈ లీగ్ పేరేంటి, ఆంధ్ర ప్రీమియర్ లీగ్. మన డొమెస్టిక్ క్రికెట్ అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరైతే క్రికెట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొంటారనమాట. సో ఆల్రెడీ మనకి తెలుసు ఐపీఎల్ అనేది జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ అనేది చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ న్యూస్ చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాజెక్ట్స్ అనేది ఓకే అయినాయి. ఎన్ని ప్రాజెక్ట్స్? 3 ప్రాజెక్ట్స్. ఈ 3 ప్రాజెక్ట్స్ యొక్క కాస్ట్ ఎంత? ఈ 3 కలిపి టోటల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయబోతున్నారు? 1112 crores. సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఈ క్యాబినెట్ అనేది అప్రూవల్ చేసింది. ఎన్ని ప్రాజెక్ట్స్కి అంటే 3 ప్రాజెక్టులు. మరి ఈ 3 ప్రాజెక్టుల్లో ఏం రాబోతున్నాయి? ఈ 3 ప్రాజెక్ట్స్లో ఏం రాబోతున్నాయి అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి డిఫెన్స్ హబ్. ఏం లేదు, మనందరికీ తెలుసు గన్స్, బుల్లెట్స్, యామ్యునిషన్ అంటారు. అంటే ఏం లేదు, ఏదైతే మన నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఇటువంటి వాటిల్లో మనం ఏవైతే యూజ్ చేస్తామో బుల్లెట్స్ కానీ, మిసైల్స్ కానీ, గన్స్ కానీ, బాంబ్స్ కానీ ఏవైనా సరే వీటికి సంబంధించిన ఒక ప్లాంట్ అనమాట. డిఫెన్స్ హబ్కి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రాబోతుంది అని చూస్తే కనుక మన ఇండియన్ నేవీకి సంబంధించిన, ఆర్మీకి సంబంధించిన ఏమైతే యామ్యునేషన్ అంటే ఏం లేదు, గన్స్ అయి ఉండొచ్చు, బుల్లెట్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది మన ఏపీలో రాబోతుంది. జయంతిపురం. ఎక్కడ రాబోతుంది ఇది? జయంతిపురం. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక యామ్యునేషన్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. ఎక్కడ అంటే జయంతిపురం. దీని కాస్ట్ వచ్చేసరికి 895 కోట్లు అనమాట. మనం ఈ అమౌంట్ కూడా గుర్తుంచుకోవాలి, టోటల్ అమౌంట్లో ఎంతో కూడా గుర్తుంచుకోవాలి. సో టోటల్ అమౌంట్ గుర్తుంచుకోవాలి, అలాగే ఈ టోటల్ అమౌంట్లో ఎంత ఖర్చు పెడతారు అని చెప్పి కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కడ రాబోతుంది? జయంతిపురంలో రాబోతుంది. మరి మిగిలిన 2 ఏంటి? మనందరికీ తెలుసు బయోగ్యాస్ ప్లాంట్స్ అంటారు. ఏంటివి? బీజీపీ అంటే బయోగ్యాస్ ప్లాంట్. బయోగ్యాస్ ప్లాంట్ అంటే అర్థం ఏంటి అని అంటే, బయోగ్యాస్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ వెజిటేబుల్స్ మీరు చూస్తూ ఉంటే కనుక ఇంట్లో ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదన్నా చెత్త మనం వంట చేసుకున్న తర్వాత, వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత, ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత మనకి ఒక వేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ వేస్ట్ అంతా ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది దాన్ని ఒక ప్లేస్లో పెట్టేసి దాన్ని మక్కిపోయేలాగా ట్రై చేస్తారు. సో అది కొన్ని రోజులకి మక్కిపోతుంది అనమాట ఆ వేస్ట్ అనేది. దాన్ని ఏం చేస్తారు? మాన్యూర్గా వాడతారు. మాన్యూర్గా అంటే పొలాల్లో వేయటం, లేకపోతే ఇంట్లో మొక్కలు పెంచే ఉంటే ఆ వేస్ట్ మొత్తాన్ని ఏం చేస్తారు అని అంటే ఆ మొక్కలకి వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మాన్యూర్ అనేది ఆ మొక్కలకి ఎనర్జీ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా మన పేరెంట్స్ ఎవరైతే ఇళ్ళల్లో ఎవరైతే ఉంటారో మహిళలు కోడిగుడ్డు పెంకులు కానీ, లేకపోతే ఉల్లిపాయ తొక్కలు కానీ ఇటువంటివి వేస్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా ఏదైతే వేస్ట్ ఉంటుందో, ఎక్కడి నుంచి వేస్ట్ అని అంటే ఏదైనా ట్రీస్కి సంబంధించిన, ప్లాంట్స్కి సంబంధించిన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ అంతా తీసుకొచ్చేసి దాన్ని గ్యాసిఫికేషన్ చేసి ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకటి వచ్చేసరికి
3 ప్రాజెక్టులు లాంచ్ చేయడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ వచ్చేసరికి డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన ప్రాజెక్ట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఎక్కడ? జయంతిపురం. మిగిలిన 2 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఏంటి? బయోగ్యాస్ ప్లాంట్స్ అనమాట. మరి ఇవి ఎక్కడ రాబోతున్నాయి అంటే చీమలపాడు. ఒకటి వచ్చేసరికి చీమలపాడులో రాబోతుంది. ఇంకో ప్లాంట్ వచ్చేసరికి బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఎక్కడ రాబోతుందంటే మల్లవెల్లి. సో ఈ 2 చోట్ల మన బయోగ్యాస్ ప్లాంట్ అనేది రాబోతుంది. ఇక్కడ జయంతిపురంలో మాత్రం ఈ డిఫెన్స్ ప్రాజెక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది రాబోతుంది. ఎక్కడ? ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఈ 3 కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నాయన్నమాట. సో ఇందులో పారిశ్రామిక కాంతులు అడుగులు వేస్తుంది. జయంతిపురంలో రక్షణ శాఖ, అది డిఫెన్స్కి సంబంధించింది. నెక్స్ట్ 2 మాత్రం చీమలపాడు, మల్లవెల్లి. సో ఈ పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. టోటల్ అమౌంట్ గుర్తుంచుకోవాలి. ఈ డిఫెన్స్ హబ్ అంటున్నాం కదా, ఈ హబ్లో ఎంత కేటగిరీ ఇస్తున్నారు డబ్బులు? టోటల్గా 1112 క్రోర్స్లో 895 క్రోర్స్ అనేది ఈ డిఫెన్స్ ప్రాజెక్ట్కి ఇవ్వటం జరిగిందనమాట. నెక్స్ట్ ఫెస్టివల్స్ ఇన్ న్యూస్. అయితే రీసెంట్గా మన భారతదేశంలో అంబుబాచి మేళా, మరి ఈ అంబుబాచి మేళా అనేది ఎక్కడ జరుపుకుంటామంటే అస్సాం, గువాహటి. అస్సాంలో ఫెస్టివల్ పేరేంటి? రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఏంటి అని అంటే అంబుబాచి మేళా. మరి ఇది ఏ స్టేట్లో మనం సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే అస్సాం. ఏంటి అంటే మనందరికీ తెలుసు, మన స్పిరిచువాలిటీకి సంబంధించిన ఎవరైతే పార్వతీదేవి ఉందో, పార్వతీదేవి యొక్క ఏవైతే బాడీ పార్ట్స్ ఉంటాయో ఒక్కొక్క మన భారతదేశంలో ఈ బాడీ పార్ట్స్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క పార్ట్ అనేది పడటం జరిగింది. సో ఈ అంబుబాచి మేళా ఏంటి అని అంటే ఏదైతే పార్వతీదేవి యొక్క యోని అంటారు కదా, సో ఏదైతే ఆ పార్ట్ ఉందో, యోని అనే భాగం ఏదైతే ఉందో అది ఈ అస్సాం గువాహటి అస్సాంలోని కామాఖ్య దేవాలయం అని ఉంటుంది. కామాఖ్య టెంపుల్. సో ఈ టెంపుల్ యొక్క ఏంటి విశేషం ఏంటి ఈ టెంపుల్కి అని అంటే, మామూలుగా ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక మహిళకి నెలకి 3 రోజులు 3 to 5 days అనేది ఉంటుంది. అయితే ఈ టెంపుల్లో ఈ కామాఖ్య దేవి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఈ పార్ట్ అనేది ఈ ప్లేస్లో పడటం వల్ల ప్రతి సంవత్సరానికి ఒకసారి, అంటే 1 yearలో 3 days ఏంటి అని అంటే వీడికి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది అని చెప్పి నమ్మకంతో ఏం చేస్తారు అని అంటే ఈ 3 days ఒక ఫంక్షన్ లాగా, ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తారనమాట. సో దాని పేరే ఏంటి? అంబుబాచి మేళా. ఎక్కడ జరుగుతుంది అని అంటే అస్సాము గువాహటిలో ఉన్న కామాఖ్య టెంపుల్లో ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ కామాఖ్య టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అంటే నీలాచల్ హిల్స్లో ఉంది. ఎక్కడుంది? నీలాచల్ హిల్స్. మరి ఈ 3 days ఈ టెంపుల్ని ఓపెన్ చేస్తారా అంటే నో, లేదు. ఈ 3 days టెంపుల్ని ఓపెన్ చేయరు. సో ఎటువంటి జరగవన్నమాట. మామూలుగా ఏం చేస్తారంటే ఒక టెంపుల్లో ఐడల్ ఏదైతే ఉందో దానికి పూజలు పునస్కారాలు అనేవి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ 3 days అనేది ఈ టెంపుల్లో ఎటువంటివి జరగవు. సో దీన్ని గుర్తుంచుకొని రీసెంట్గా అంబుబాచి మేళా అనేది న్యూస్లోకి రావటం జరిగింది. ఈ 3 days అనేది. అయితే రక్తవస్త్ర అని ఉంటుందన్నమాట. ఇక్కడ రక్తవస్త్ర ఏంటి? ఈ రక్తవస్త్ర అంటే ఏం లేదు, కొన్ని చిన్న చిన్న పీసెస్ ఆఫ్ రెడ్ క్లాత్స్ అనేది. మామూలుగా మనం ఫర్ సపోజ్ తిరుపతి వెళ్ళామనుకోండి, అక్కడ ప్రసాదంగా ఏమిస్తారు? లడ్డు ఇస్తారు. అలాగే ఇక్కడ ప్రసాదంగా ఏమిస్తారంటే రెడ్ కలర్ క్లాత్ అనే చిన్న పీసెస్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో అయితే ఈ ప్రసాదం కింద ఈ రక్త వస్త్ర ఇవ్వటం జరుగుతుంది. అలాగే వాటర్ కూడా ఇస్తారనమాట. ఈ వాటర్ తాగడం వల్ల ఏంటి అని అంటే అక్కడ నమ్మకం ఏంటి అని అంటే ఎవరైతే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇలాగా ఆఫరింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఈ రిచువల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంబుబాచి మేళా ఏ స్టేట్కి సంబంధించిన ఇది ఫెస్టివల్ అని అంటే అస్సాం. ఎక్కడ జరుపుకుంటాము అంటే కామాఖ్య టెంపుల్లో జరుపుకుంటారనమాట.
అదండి ఇవాల్టి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.